शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6 గంటల 10 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 58 నిమిషాలకు. తిథి త్రయోదశి రాత్రి 10 గంటల 18 నిమిషాల వరకు. నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 1 గంట 43 నిమిషాల వరకు. వర్జన్ రాత్రి 7 గంటల 29 నిమిషాల నుంచి 8 గంటల 56 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 27 నిమిషాల నుంచి 1 గంట 14 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాల నుంచి 3 గంటల 36 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 7 గంటల 13 నిమిషాల నుంచి 8 గంటల 39 నిమిషాల వరకు. మరల తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాల నుంచి 5 గంటల 36 నిమిషాల వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. నేటి శుభ సమయం అష్టకవర్గరీత్యా ఉత్తమ సమయం ఉదయం 7 గంటల 10 నిమిషాలకి. ఆ సమయంలో చేసేటువంటి దానాధికం కానీ లేదా లౌకికమైనటువంటి కార్యాలలో చేసే సంతకాదులు కానీ మనకు మేలే చేస్తాయి. అదేవిధంగా ఈరోజు ప్రదోషం ఉంది. విశేషించి సోమవారం కావడం వలన శంకరునికి చాలా ప్రీతికరమైనది, అమ్మవారికి కూడా ప్రీతికరమైనది. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరులను విశేషించి సంతానముతో కూడిన వారిని పూజ చేయడం చాలా మంచిది. ఎందుకంటే మామూలుగా పెళ్లికి ముందు గౌరీ పూజ చేస్తుంటారు. రుక్మిణీదేవిని అలా గౌరీ పూజ కోసం తీసుకెడుతున్నారు. అలా తీసుకెళ్ళిన తర్వాత ఆమెకు పూజారిణులు పూజ చేస్తున్నారు. ఆ చేయించేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే శంకరునితో కూడి ఉన్నటువంటి అమ్మవారికి పూజ చేయమ్మా అని చెప్పి చేయించారు. వాళ్ళు ఆ సంకల్పం చేపటికి ఈమెం చేస్తోంది అంటే ససంతానంగా కూడా చేసింది. గమనించినట్లయితే 16,180 భార్యలు శ్రీకృష్ణునికి, రుక్మిణీదేవికి మాత్రమే ముందు 10 మంది మగపిల్లలు ఒక ఆడపిల్ల పుట్టారు. వారిలో ప్రద్యుమ్నుడు అతి ప్రసిద్ధుడు. విశేషించి తక్కిన భార్యలందరికీ కూడా అదే సంఖ్యలో సంతానం కలగడం నిమిత్తమై కృష్ణుడంతటి వాడు తపస్సు చేసి ఆ ఫలితాన్ని సాధించుకున్నాడు. నేటి ఆణిమత్యాలు. జీవితపు పగ్గాలు నీ చేతిలోనే ఉన్నాయి అని తెలుసుకుంటే జీవితం రహదారిలా నడిచిపోతుంది, లేకపోతే ముళ్ళబాటలా అవుతుంది. చేసే పనిలో అద్భుతమైన తెలివితేటలు చూపిన, అనంతమైన నమ్మకాన్ని ఉంచిన విజయం తప్పక వరిస్తుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. అంకిత భావం ఉన్నటువంటి వారికే సంపదలన్నీ కూడాను వస్తాయి అన్నాడు పరమేశ్వరుడు. మనస్సును పరిపూర్ణంగా ఆ స్వామివారి వైపు అంకితం చేయాలి. ఒక పూజ చేసేటప్పుడు ఆ పూజలో దాగినటువంటి అర్థస్వరూపాన్ని మనసు పరిపూర్ణంగా అర్థం చేసుకుంటూ పూజ చేయాలి. అందుకే ఒక చెంబెడు నీళ్లు పోసిన చాలు కామధేనువు కూడా ఇంటి ముంగిట నిలిచి తీరుతుంది అన్నాడు. ఆ చెంబెడు నీళ్లు పోసేటప్పుడు కూడాను అంకిత భావం ఉండాలి. అంటే నీ మనస్సు మరొక ఆలోచనాతత్వం వైపు పయనించకూడదు. పరిపూర్ణంగా స్వామివారికి అలా సేవ చేస్తున్నటువంటి ప్రభావం నీకు కలిగి ఉండాలి. అదే అసలు సిసలైన భక్తితత్వం. ఆ భక్తితత్వంతో అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి
ఎవరైతే నిత్యం కూడాను ఆరాధన చేస్తారో ఆ సర్వేశ్వరుడు తప్పనిసరిగా నీకు సర్వసంపదల్ని కూడాను ప్రసాదిస్తాడయ్యా అని శాస్త్రం. ఇక్కడ మనిషికి కావాల్సింది ఏమిటి? నిలకడలేని మనస్సును నిలకడ చేసుకునేటువంటి లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి. అన్నిటికీ మూల బిందువు మనసే. మనస్సు సాక్షీభూతంగా పరిపూర్ణమైనటువంటి తత్వచింతనతో గనక ఆ పరమేశ్వరుణ్ణి చిన్ని తుమ్మి పువ్వు సమర్పించిన చాలు, చెంబెడు నీళ్లు పోసిన చాలు, ఒక మారేడు దళాన్ని తీసుకొని స్వామివారిపై అలా ఉంచి నమస్కారం చేసిన చాలు. ఆ సమయంలో నీ మనసు ఎటువైపు పరిభ్రమించకూడదు. ఇలా ఏ వ్యక్తి అయితే చేయగలుగుతాడో ఆ వ్యక్తికి కర్మ విధ్వంసన జరిగి తప్పనిసరిగా ఆ పరమేశ్వరానుగ్రహ ప్రాప్తి సిద్ధింపచేయటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. పూజ చేయమన్నారు కదా అని చెప్పేసి చేతులతో పూజ చేస్తూనే కళ్ళతో చూస్తూనే మనస్సు ఎటువైపు పరిభ్రమిస్తే అది పూజ కాదు. అందుచేతనే చిత్తము ఎప్పుడూ కూడాను భగవంతుని వైపే లగ్నమై ఉండాలి అన్నది మనకు సాంప్రదాయ శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఏదో చిక్కు జనింపజేయుచును నన్నెట్లేని బాధించుటే వాదైపోయెను కాలరాక్షసునకప్ప ఎట్లు సైరింతు ఈనా దైన్యంబును పారద్రోలి దయ విన్నాడింప రక్షింపు నీ పాదంబే చరణంచు వేడెద కృపాపాధోధి షాణ్మాతురా ఏదో చిక్కు జనింపజేయుచును. ఓ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఈ నా జీవితంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక చిక్కు, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక బాధ నాకు కలిగిస్తూ నన్నెట్లేని బాధించుటే వాదైపోయెను కాలరాక్షసునకు అప్పా. ఈ కాలమనే రాక్షసుడికి ఎప్పటికప్పుడు ప్రతి సమయంలోనూ కూడా ఈ కాల రూపంలో ఉన్న రాక్షసుడు నన్ను ఏదో ఒక చిక్కులో, ఏదో ఒక ఇబ్బందిలో పెట్టి బాధ పెట్టడమే ఆనందం అయిపోయింది, అదే పని అయిపోయింది. ఎట్లు సైరింతు, నేను ఇంకా దీన్ని ఎలా భరించనయ్యా? ఇవాళ కాకపోతే రేపైనా ఈ కాలరాక్షసుడు వదిలిపెడతాడు అనేది లేదు. జీవిత కాలమంతా కూడా ఈ కాలరాక్షసుని అధీనంలో ఉన్నది. నా జీవితం ఈ కాలరాక్షసుడి అధీనంలో ఉండటంతో ఎప్పటికప్పుడు ఏదో రకంగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు. ఈ బాధల నుండి ఎలా తప్పించుకోను? కాలమే రాక్షసుడై బాధలు పెడితే తప్పించుకోగలిగే పరిస్థితి ఎలా ఉంటుంది నాలాంటి వాళ్లకు? ఎట్లు సైరింతు ఈ నా దైన్యమును పారద్రోలి, నా బాధని, నా దీనస్థితిని నువ్వే తొలగించాలి. నువ్వు కాక ఇంకెవరూ కూడా తొలగించలేరు. దయ విన్నాణింప రక్షింపు, నా మీద నీ కరుణని వర్షించి నన్ను రక్షించవయ్యా, నన్ను అనుగ్రహించు, నా మొర ఆలకించు. నీ పాదంబే శరణంచు వేడెదా, నీ పాదాలను ఆశ్రయించి నీవే నాకు దిక్కు, నీవే నాకు రక్షణీయాలి అని నిన్ను వేడుకుంటున్నాను. కృపాపాధోధి షాణ్మాతురా, కృపా సముద్రుడవై నన్ను అనుగ్రహించు స్వామి. కాల రాక్షసునకు అపా, ఏదో చిక్కు జనింపజేయుచును నన్నెట్లేని బాధించు. ఏదో రకంగా నన్ను ఇబ్బందుల్లో పెడుతూ బాధిస్తూ ఆనందిస్తున్నాడు ఈ కాలరాక్షసుడు అని అనటంలో యముడిని కూడా కాలుడు అంటారు. కాలస్వరూపుడు యముడు కూడా.
చనిపోయిన తరువాత, ఈ దేహం నుండి ప్రాణం బయటకు వెళ్ళిపోయిన తరువాత అప్పుడు యమబాధ పెట్టటం కాదు. ఈ యముడు నేను చేసినటువంటి దోషాలకు, తప్పులకు చనిపోయిన తరువాత బాధలు పెట్టడం కాకుండా బ్రతికి ఉండగానే నా మీద కోపంతో ఇలా బాధలు పెడుతున్నాడు. ప్రతి బాధ కూడా నాకు వచ్చినది యమబాధగా ఉన్నదయ్యా అని ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి నివేదించటానికి చక్కని ధ్వనితో కాలరాక్షసునకప్ప అని చక్కని ప్రయోగాన్ని చేశారు అగస్త్యరెడ్డి వెంకురెడ్డి గారు. ఇలా భక్తితో, చమత్కారాలతో, ఆర్తితో రాసిన ఈ పద్య రచన చక్కని శతకాన్ని మనకు అందించింది. వీరి షాణ్మాతుర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే ఆద్యంతరహితం అనంతలక్ష్మీం సరాద్యంతరహితం అనంతలక్ష్మీం సరాదిలక్ష్మీం జగన్మాతరం భావయే. దిగ్గస్థిభిః కనకకుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. సనత్కుమారుల వారు దర్శించి అనుగ్రహించిన లక్ష్మీ సహస్రనామాల్లో 551వ నామం అపర్ణ చెప్పుకుంటున్నాం. రుణములు లేని తల్లి, రుణములు లేకుండా చేసే తల్లి అని ఒక అర్థాన్ని, పర్ణములు కూడా విడిచిపెట్టి తపస్సు చేసిన తల్లి అని మరొక అర్థాన్ని చెప్పుకోవడం జరిగింది. ఇంకొక అర్థం అపర్ణ అనగా వేదములు పర్ణములను చెప్పబడుతున్నాయి. ఛందాంస యస్య పర్ణాని అని భగవద్గీతలో ఉన్నది. వేద మంత్రములకు, ఛందస్సులకు పర్ణములని పేరు. అపర్ణ అంటే అటువంటి ఆ వేద కర్మలు అవి లేని తల్లి, సర్వకర్మ వివర్జిత అనే దానికే ఇది అర్థం. త్రైగుణ్య విషయ వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున అనే మాట మనకు భగవద్గీతలో కనబడుతున్నది. సృష్టిలో లౌకికమైన విషయాల గురించి తెలుసుకునేటువంటి ఆ ఇష్టకర్మలు ఏవైతే ఉన్నాయో, లౌకిక కర్మలు, ఇవన్నీ కూడా వేదజనితమైన కర్మలే. అది నివృత్తి మార్గం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఈ కర్మపరమైన వేదవాక్యాల యొక్క అవసరం లేదు. కేవలం జ్ఞానపరమైన వేదవాక్యాల్లో ప్రవేశిస్తున్నాం. అందుకే కర్మపరమైనటువంటి ఆ వేదవాక్యములనబడేటువంటి ఆ కర్మాంగములైన పర్ణములు విడిచిపెట్టిన స్థితి అపర్ణ. ఇది నిర్గుణ పరబ్రహ్మస్వరూపము లేదా నైష్కర్మ్య స్థితి అని చెప్పబడుతుంది. కనుక అపర్ణ అనగా నైష్కర్మ్య స్థితి, కర్మలకు అతీతమైన జ్ఞానస్థితి. ఇది ఇంకొక ప్రధానమైన అర్థము. ఇంకొక అర్థంలో వైదిక నిరుక్తంలో పర్ణ అంటే పతనము అని అర్థం ఉన్నది. అపర్ణ అంటే పతనము లేని తల్లి అని అర్థం. అమ్మవారు ఉన్నత స్థితిలో ఉన్నారు, అక్కడి నుంచి ఎప్పుడు జారి పడరు, ఆవిడ పరిపూర్ణురాలు. అంతేకాదు తనను నమ్మిన వారిని జారనివ్వరు. అందుకు అపర్ణ అనే మాటకి ఇది ఒక భవ్యమైన అర్థం ఉన్నది. అమ్మవారిని నమ్ముకున్న వారు ఎప్పుడు చెడిపోరు, పతనము కారు, ఆనందముగా ఉంటారు, ఉన్న స్థితి నుంచి దిగజారరు, ఇంకా ఉన్నత స్థితినే పొందుతారు. ఇది నామం ద్వారా లభిస్తున్న గొప్ప దివ్యమైన అర్థము. ఇన్ని అర్థాలు కలిగిన మహామంత్రం అపర్ణ. పైగా ఇది కుజగ్రహ జనితమైన దోషాలను పోగొట్టగలిగే శక్తి ఈ నామంలో దాగి ఉన్నది. ఇది తెలుసుకుని అపర్ణానామాన్ని పఠించే వారికి కుజదోషములన్నీ తొలగి వివాహాదులు జరగడం కానీ, రుణబాధలు తొలగడం కానీ, ఇలాంటి గొప్ప గొప్ప వరములు లభిస్తున్నాయి. అటువంటి దివ్యమైన అపర్ణానామానికి శ్రీ అపర్ణాయై నమః నమస్కరించుకుని 552వ నామం కామిని. ఇది నమస్కారంలో శ్రీ కామిన్యై నమః. ఒక్కొక్క నామం పరస్పర విరుద్ధంలా కనబడుతున్నా అందులో ఒక అందం ఉన్నది. ఏ కోరిక కర్మలు లేని స్థితి అపర్ణ, అన్ని కోరికలు కలిగిన స్థితి కామిని. ఈ చెప్పడంలో మళ్ళీ ఇక్కడ కర్మ మార్గాన్ని చెప్తున్నారు, అన్ని కోరికలు కలిగిన స్థితి అని. అయితే ఇక్కడ ఇది కూడా పరబ్రహ్మపరంగా, జ్ఞానపరంగా, నివృత్తి మార్గపరంగా అర్థాన్ని వ్యాఖ్యానించాలి దీనికి. ఎందుకంటే అన్ని కోరికలు కలతల్లి, అన్ని కోరికలు తీరిన తల్లి అని చెప్పాలి. ఎందుకంటే అన్ని కోరికలు అమ్మ రూపములే. ప్రతివాడు కోరుకునేది ఆనందమే. ఒక్కొక్కడు ఒక్కొక్క వస్తువును కోరుకుంటున్నట్టు కనబడుతుంది, కానీ వస్తువు ద్వారా ఆనందాన్ని కోరుకుంటున్నాడు.
ఏ వస్తువు ద్వారా పొందుతున్న ఆనందమైనా అది అమ్మవారి ఇస్తేనే లభిస్తుంది. కనుక అన్ని కోరికలలో ఆనంద రూపముగా ఉన్న తల్లి కనుక కామిని. అదేవిధంగా పూర్ణకామ స్వభావత్వాత్ కామిని అన్నారు ఇక్కడ. పూర్ణకామ స్వభావత్వాత్ అంటే అన్ని కోరికలు తీరిన స్థితి. అన్ని కోరికలు తీరితే ఎంత ఆనందం లభిస్తుందో ఆ ఆనందము బ్రహ్మజ్ఞానికి లభిస్తున్నది. నిజానికి అన్ని కోరికలు తీరడం అనేది జీవితంలో ఎప్పుడూ ఉండదు. ఒక కోరిక తీరితే మరొకటి పుడుతూనే ఉంటుంది. అన్ని కోరికలు తీరిపోవడం అంటే అసలు కోరికే లేని పరిపూర్ణ స్థితి. అదే నిజమైనటువంటి ఆప్తకామ పూర్ణకామ అని వేదాంతం వర్ణించిన స్థితి. అదే కామినీ నామానికి ఇక్కడ తీసుకోవలసినటువంటి అర్థము. అందుకు అపర్ణ కామిని ఈ రెండు మనం పరిశీలించినట్లయితే బ్రాహ్మీ స్థితిలో ఉన్నప్పుడు ఇక ఏ కోరిక లేని పరిపూర్ణమైన ఆనందం ఉంటుంది. ఆనంద స్థితినే కామిని అని వర్ణిస్తున్నారు. ఇంకొక అర్థంలో ప్రతివారు కోరుకునే కామములు 4 ఉంటాయట. ధర్మ అర్థ కామ మోక్షములు. ఈ 4ంటిని ప్రసాదించేది ఈ 4 రూపములతో ఉన్నది గనక చతుర్విధ పురుషార్థ రూపములతో ఉన్న తల్లి గనక కామిని అని చెప్పబడుతున్నది. ఇది మరి ఒక అర్థం. తర్వాతి నామము 553 వరరూపిణి. ఇది నమస్కారంలో శ్రీ వరరూపిణ్యై నమః అని చెప్పబడుతున్నది. వరముల రూపముతో ఉన్నది. వరము అంటే కోరబడేది అని అర్థం. కోరబడే ఆనంద రూపముగా ఉన్నది కనుక వరరూపిణి. ఇది ఆనంద రూపిణి అని అర్థాన్ని చెప్తున్నది. అదేవిధంగా వరలక్ష్మి అంటాం మనం. ఆ వరలక్ష్మి రూపముతో ఉన్నదని మరొక అర్థం. వర అంటే శ్రేష్టమైన అని. శ్రేష్టమైన రూపము కలిగిన తల్లి. ఎందుకంటే అమ్మవారి దివ్య రూపములు ప్రాకృతిక వికారములు లేని నిత్యమంగళ దివ్యమంగళ స్వరూపములు, శాశ్వత రూపములు. అందుకే అవి వరరూపములు అని చెప్పబడుతున్నాయి. ఏ రూపాన్ని ధ్యానించినా వరములు తీర్చుతున్న తల్లి గనక వరరూపిణి అని మరి ఒక అర్థాన్ని భావన చేస్తూ 554వ నామం బ్రహ్మాణి. ఇది ఒక దివ్యమైన భవ్యమైన నామం. ఇది నమస్కారంలో శ్రీ బ్రహ్మాణ్యై నమః అని చెప్పబడుతున్నది. బ్రహ్మాణి అంటే బ్రహ్మపత్ని బ్రహ్మశక్తి అయిన సరస్వతీదేవి జ్ఞానరూపిణి. ఇదొక అర్థము. అలాగే బ్రహ్మమును పొందించున్నది, బ్రహ్మమును విస్తరింపజేయునది అని మరొక అర్థం. ఇక్కడ బ్రహ్మము అనగా వేదము అని అర్థం. వేదరూపముగా విస్తరించిన తల్లే వేద సరస్వతి బ్రహ్మాణి. అలాగే పరబ్రహ్మమును తెలియజేస్తూ పరబ్రహ్మమును పొందించే వేద వేదాంత రూపిణి గనక బ్రహ్మాణి. ఇంకొక అర్థంలో అణి పుచ్చే అని చెప్పినట్లుగా అణి అనగా తోక. ఇక్కడ బ్రహ్మాణి అనే మాట ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి తైత్తిరీయంలో చెప్పిన బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అనేటువంటి ఉపనిషద్భావాన్ని చెప్తున్నది. ఇక్కడ బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ. మొత్తం పంచకోశాల్లో ఆనందమయ కోశానికి ఆవల ఆ పుచ్చమునందు, పుచ్చం అంటే వెనుక అని అర్థం. అన్నమయ కోశం వెనుక ప్రాణమయ కోశం, ప్రాణమయ కోశం వెనుక మనోమయ కోశం, దాని వెనుక విజ్ఞానమయ కోశం, విజ్ఞానమయ కోశం వెనుక ఆనందమయ కోశం, ఆనందమయ కోశానికి వెనుక అంటే ఆధారముగా పునాదిగా ఉంటూ మొత్తం పంచకోశాలని ప్రకాశింపజేస్తూ ఏది ఉన్నదో అది అణి అని చెప్పబడుతున్నది. ఇలా పంచకోశములకు పుచ్చముగా ప్రతిష్ఠింపబడిన బ్రహ్మమే బ్రహ్మాణి. పంచకోశములకు ఆధారమైనటువంటి పరబ్రహ్మ స్వరూపిణిని మరొక అర్థం దీనికి ఉన్నది. అటువంటి తల్లికి నమస్కరిస్తూ 555వ నామంలోకి ప్రవేశిస్తున్నాం. బ్రహ్మ సంతాన 557వ నామం ఇది. ఇది నమస్కారంలో శ్రీ బ్రహ్మ సంతానాయై నమః. బ్రహ్మ యొక్క సంతాన రూపముగా ఉన్నది. లోకంలో సంతానము అనగానే కొడుకు కూతురు అనే అర్థంలో వాడుతూ ఉంటాం. సంతానము అనగానే ఎన్నో కలిసి ఉన్నప్పుడు దాని సంతానం అంటారు. సమూహము అని అర్థం. అలాగే ఒకదాని నుంచి ఒకటి కలిగినప్పుడు సంతానం అంటారు. బ్రహ్మ సంతాన అంటే వేదము నుండి కలిగినవి, వేదము ద్వారా కలిగినవి, వేదముతో ఉన్నవి, ఇన్ని అర్థములు ఉన్నాయి. కనుక బ్రహ్మం అనగా వేదము, బ్రహ్మ సంతానం అంటే వేదము యొక్క సంతానము. ఎప్పుడైనా సంతానము తాను ఎవరి నుంచి కలిగిందో వారి లక్షణాలతో ఉంటుంది. ఒక పుత్రుడు కానీ పుత్రికి కానీ కలిగారంటే వారి శరీరంలో తల్లిదండ్రులు ఉభయ లక్షణాలు ఉంటాయి. అందుకే ఆ తల్లిదండ్రులు మా సంతానం అండి అంటారు. అంటే మా లక్షణాలన్నీ వీరిలో ఉంటాయి అని అర్థం. వారు తల్లిదండ్రులకు కొనసాగింపు. అందుకే సన్ ఈజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫాదర్ అంటారు ఇక్కడ. ఆ తల్లిదండ్రులకు కొనసాగింపే సంతానం. కనుక కొనసాగింపుగా ఏది వస్తుందో దాని సంతానం అనాలి. బ్రహ్మ సంతాన అనగా బ్రహ్మం అనగా వేదము, సంతానం అనగా వేదము నుంచి జనించిన శాస్త్ర సమూహము. ఇది అర్థం. ఇక్కడ ప్రధానంగా వేదమునే ప్రమాణంగా చెప్పుకోవాలి. ఆ వేదము నుంచి కలిగినవి అంగ ఉపాంగములుగా ఉన్నటువంటి శాస్త్రములు. అవి షడంగాలు, పురాణ శాస్త్రము, న్యాయశాస్త్రము, మీమాంసా శాస్త్రము, తత్వశాస్త్రము. ఈ శాస్త్రములన్నీ వేదాన్ని ఆధారం చేసుకుని వచ్చాయి.
అలాగే వేదాలకు ఉపవేదాలుగా ఉన్నటువంటి ఆయుర్వేదము, గాంధర్వ వేదము, ధనుర్వేదము ఇత్యాదులన్నీ కూడాను బ్రహ్మ సంతానములే. అసలు భారతీయ సంస్కృతిలో చెప్పబడుతున్నటువంటి అన్ని విద్యలు, శాస్త్రములు బ్రహ్మ సంతానములే. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం అంటాం. శృతిని ఆధారం చేసుకునే ధర్మశాస్త్రాలు అనగా స్మృతులు వచ్చాయి, పురాణములు వచ్చాయి, ఆగమాలు వచ్చాయి, ఆయుర్వేద, సంగీత ఇత్యాది శాస్త్రములన్నీ వచ్చాయి. చిట్టచివరికి శిల్పాది కళలకు కూడా వేదమే ప్రమాణం. అందుకే భారతీయ సంస్కృతిలో ఏ విద్యను మనం ప్రస్తావించినా ప్రతి విద్య వేదాన్ని గౌరవిస్తోంది, తనకు మూలం వేదమనే చెప్పుకుంటోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన యోగ విద్య కూడా వేదమూలంగానే ఉన్నది, వేదము నుంచే లభించింది. అందుకే ఈ సమస్త శాస్త్రములు వేదాధారములు, వేదము నుంచి విస్తరించి వచ్చిన వెనుక వేదము మొదలుకొని సర్వవిధములైన శాస్త్రములు బ్రహ్మ సంతాన అని చెప్పబడుతున్నాయి. అదేవిధంగా బ్రహ్మ అనగా బ్రహ్మదేవుని తెలుసుకుంటే బ్రహ్మ నుంచి వచ్చిన సంతానం వల్లనే ఈ విశ్వమంతా విస్తరించింది. మొట్టమొదటి వచ్చిన సనక సనంద నారదాది నివృత్తి మార్గగాములైనటువంటి మహర్షులు, ఆ తర్వాత ప్రవృత్తి మార్గగాములైనటువంటి ప్రజాపతులు, అంగిరా మొదలైన మహర్షులు, మనువులు వీరందరూ కూడా బ్రహ్మ సంతానమే. ఇలా ప్రవృత్తి మార్గ నివృత్తి మార్గముగా విస్తరిల్లినటువంటి ఏ భవ్య మార్గములు ఉన్నాయో వీరు బ్రహ్మ సంతానముగా చెప్పబడుతున్నారు. అటువంటి మహర్షుల రూపంతో, మనువుల రూపంతో, ప్రజాపతుల రూపంతో ఉన్నటువంటి తల్లి బ్రహ్మ సంతాన అని చెప్పబడుతుంది. వారి ద్వారా లభిస్తున్నటువంటి దివ్యత్వం అంతా అమ్మవారి రూపమే. ఇన్ని భావాలు బ్రహ్మ సంతాన నామానుకున్నాయి. ఇప్పుడు 2 రకాల అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు 3వ అర్థంలో ప్రవేశిద్దాం. బ్రహ్మ సంతాన అనే మాటకి చక్కటి సమన్వయం లలితా సహస్రనామాల్లో కనబడుతున్నది. స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతి అన్నారు. ఇక్కడ సంతతి, సంతానం అంటే సమూహము అని అర్థం చెప్పుకున్నాం. ఇక్కడ ఒకదానితో ఒకటి క్రమక్రమంగా వస్తూ ఉంటే దానికి సంతానం అంటారు, గొలుసు వలె. అందుకే సంతాన శబ్దానికి అది అర్థం. ఒకదానితో ఒకటి అనుబంధం కలిగి క్రమంగా విస్తరిస్తే దానికి సంతానం అని పేరు. అలాగే భూలోక ఆనందం మొదలుకొని బ్రహ్మలోకం వరకు అనేక ఆనందాలు చెప్పబడుతున్నాయి శాస్త్రములు. మానుషానంద, మనుష్య గంధర్వానంద, దేవగంధర్వానంద, దేవానంద, ప్రజాపతి ఆనంద, బృహస్పతి ఆనంద, బ్రహ్మానంద అని అనేక ఆనందములు. ఇన్ని ఆనందములు అమ్మవారు అనబడేటువంటి పరబ్రహ్మానందం ముందు అల్పములే. ఇన్ని ఆనందములు అందులో భాగములే. కనుకనే బ్రహ్మాది ఆనంద సమూహముల యొక్క సాకార రూపిణి అయిన అఖండానంద రూపిణి అనేది అసలైన వేదాంతపరైన అర్థం బ్రహ్మ సంతానామంలో దాగి ఉన్నది. అటువంటి తల్లికి నమస్కరించి తర్వాత నామం వేదవాగీశ్వరి. ఇది నమస్కారంలో శ్రీ వేదవాగీశ్వర్యై నమః అని చెప్పబడుతున్నది. వేదవాక్కులకు ఈశ్వరి అనగా వేదవాక్కులు ఏ తల్లి నుంచి వచ్చాయో ఆ తల్లి జగదంబ. వేదవాక్కులన్నిటికీ నియామకురాలు. వేదవాక్కుల్లో చెప్పబడ్డ ధర్మము లోకమందు ప్రవర్తింపజేసేటట్లు చేసే మహారాణి. అందుకు శ్రీ వేదవాగీశ్వర్యై నమః నమస్కరిస్తూ సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. జై గురుదత్త. అహంకారం. సముద్రంలో లేచే అలలను ఏ విధంగా లెక్కించలేమో అహంకారం యొక్క రూపాలని కూడా అలాగే లెక్కించలేము మనం. విపరీతంగా ఉంటాయి అహంకారం. మాటల్లో అహంకారం చూపిస్తుంటాం, చేష్టలతో అహంకారం చూపిస్తుంటాం, మన దర్పంతో అహంకారం చూపిస్తూ ఉంటాం, మన కోపంతో అహంకారాన్ని చూపిస్తూ ఉంటాం, మన అలంకారాలతో అహంకారాన్ని చూపిస్తూ ఉంటాం, మన దర్పం యొక్క మన యొక్క దర్బారు అని చెప్తారు, దాంతో అహంకారం చూపిస్తుంటాం. అహంకారం తలకెక్కినవాడు తన లోపాన్ని గ్రహించలేడు. ఏం చేస్తున్నాడో తెలియటం లేదు. పిచ్చపిచ్చగా ఎందుకు అట్లా ఆడుతున్నాడో తెలియదు. ఇతరుల గుణాల్ని అసలే గ్రహించలేడు. తన గుణమే తనకు తెలియదు, ఇంక ఇతరులు గుణాలు ఎట్లా గ్రహిస్తాడండి? తిక్క ఎక్కిపోయింది, బాగా తలకెక్కిపోయింది. రెండవది, అందరికంటే తానే గొప్ప అని, అన్నీ తన ప్రభావం వల్లే జరుగుతున్నాయని,
విర్రబీగుతూ ఉంటాడు. వేరే స్థాయి దాటిన అహంకారం తక్షణం పతనానికి దారితీస్తుందయ్యా. మితిమీరినటువంటి అహంకారం, వాడిని ఎవరో ఒకరు ఏమో చేసేస్తారు, వదలరు, లేక వాడే కింద పడిపోతాడు, పతనానికి దారితీస్తుంది. దాని నుండి రక్షించేందుకే గురువు అవసరమైతే తగిన శిక్ష విధించి అయినా శిష్యుడిని సరిదిద్దుతూ ఉంటాడు. నిజంగా గురువు ఆ శిష్యుడు కావాలా, వీడిని ఉద్ధరించాలా అంటే సరి అయిన శిక్ష ఇచ్చి శిక్షణ ఇస్తూ ఉంటాడు. వారు మానవులైనా దేవతలైనా వేరే వారైనా ఈ శిక్ష తప్పనే తప్పదు. జగద్గురు అయినటువంటి పరబ్రహ్మ ఇంద్రాది దేవతలకు బుద్ధి చెప్పిన కథను మనం తెలుసుకుందాం. దీనికి ఒక ఉదాహరణ, ఇంద్రాది దేవతలైనప్పటికేమిటి, వాళ్ళకు కూడా బుద్ధి చెప్పినటువంటి కథ మనం తెలుసుకుందాం. ఆ పరబ్రహ్మ ఎట్లా చెప్పాడు వీళ్ళందరికీ. ఒకప్పుడు ఘోరమైనటువంటి దేవాసుర యుద్ధం జరిగింది. అప్పట్లో ఈ రాక్షసులకి దేవతలకు యుద్ధం జరుగుతూనే ఉండేది. దేవాసుర యుద్ధం జరిగింది. భగవంతుడి అనుగ్రహంతో దేవతలు రాక్షసులపై విజయం సాధించి స్వర్గాన్ని పొందారు. ఇది జరిగిన కొద్ది కాలానికి ఇంద్రుడు దిక్పాలకులతో కలిసి ఒక పర్వత శిఖరం మీద విహరిస్తున్నాడు, విర్రవీగుతున్నాడు. దిక్పాలకులు ఇంద్రుడి పరాక్రమాన్ని పొగడుతున్నారు కూడా. ఇంద్రుడు కూడా వాళ్ళని మెచ్చుకుంటున్నాడు. రాక్షసుల్ని జయించింది మేమంటే మేము అని ఎవరికి వారే పొంగిపోతున్నారు. రాక్షసుల్ని జయించారు కదా వీళ్ళు దేవతలు. అంతలో వాళ్లకు కొద్ది దూరంలో అంతకు ముందెన్నడూ చూడని ఒక యక్ష రూపం కనిపించింది. అక్కడ అతడెవరో, ఎందుకు అక్కడ ఎందుకు తిరుగుతున్నాడో కనుక రమ్మని ఇంద్రుడు అగ్నిదేవుణ్ణి పంపించాడు. ఎందుకు వచ్చాడు, ఈ పర్వతంలో ఎందుకు వచ్చాడు వీడు, ఎవరుండొచ్చు చూసుకురాపో అని పంపించాడు. అగ్నిని చూస్తూనే యక్షరూపంలో ఉన్నటువంటి పరబ్రహ్మ, ఎవరు నువ్వు, నీ శక్తి ఏమిటి అని ప్రశ్నించాడు. అగ్ని ఆశ్చర్యపోతూ, నేనెవరో తెలియదా నీకు, నేను సర్వదాహకుడిని, అన్ని భక్షించేసేస్తాను కూడా, క్షణంలో దేన్నైనా బూడిద చేయగలను, ఇంతకు నువ్వెవరు చెప్పు అన్నాడు. యక్షుడు, నా సంగతి తర్వాత చెప్తా కానీ ముందు ఈ గడ్డి పూచను కాల్చు చూద్దాం అని ఒక ఎండు గడ్డి పర్రకను అతడి వైపు విసిరాడు. అగ్ని మండిపడ్డాడు. ఉరిమి చూశాడు. ఏమనుకున్నావు నువ్వు, గడ్డి పూస నా మీద వేస్తావా నువ్వు అని తన శక్తినంతా ప్రయోగించాడు. అయినా గడ్డి పూస కాలలేదు. తెలిసిందిగా నీ శక్తి, ఇక వెళ్ళు అన్నాడు యక్షుడు. ఇక అగ్ని అవమానంతో వెనుదిరిగి ఆ యక్షుడిని గురించి తన శక్తినంతా కూడబెట్టి కాల్చాలా అని అన్నప్పటికీ కూడా కాల్చలేకపోయా నేను. అమ్మో, సామాన్యుడు కాదు ఈ యక్షుడు, ఎవరో ఏంటో, నేను ఓడిపోయానని చెప్పి ఇంద్రుడికి వచ్చి చెప్తాడు. సామాన్యుడు కాదు, విపరీతమైన పెద్ద మాయాది ఉండొచ్చేమో అని చెప్తూనే ముందుకేమవుతుంది చూస్తామా. ఇంద్రుడు ఏమంటాడో. జై గురుదత్త.